క్యాంప్ స్కూల్ అంటే గవర్నమెంట్ బాయ్స్ గర్ల్స్ కంటే కూడా ముందున్న స్కూల్ అది. ఏమంటే ఆ గతంలోనే హెచ్ఎం ఇంటెమ్ యాక్టివ్ కాకుండా హై స్కూల్ కాలేదు అది. అయితే ఖచ్చితంగా హై స్కూల్ ఏంటి మనకి ఆ పరిస్థితి వచ్చేది కాదు. పక్కన మేడం సీకాంప్ హై స్కూల్ ఏంటి ఇప్పుడు ఈరోజు సెంటర్ ఈ సంవత్సరం సెంటర్ కూడా వచ్చింది మనకి అది 10th. ఇంకోటి మేడం తర్వాత రామచంద్రరావులో ఉర్దూ స్కూల్ మేడం మేడం 8-10 ఏళ్ళ నుంచి మేడం సిటీలో ఉర్దూ స్కూల్స్ మేడం సిటీలో మున్సిపల్ స్కూల్స్ దండిగా ఉన్నాయని అప్పుడున్న కమిషనర్స్ ఏం చేశారు మేడం అంటే కొన్ని స్కూల్స్ అవుట్స్కట్స్ పంపించారు మేడం. ఫైనల్ స్టేజ్లో డిఓ గారు పోయి లేదు మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి మెడిసిన్కి అని చెప్పి మేడం కల్లూరు ఎంఈఓ ఇది నా భూభాగము నేనేం చెప్తే అదే ఫైనల్ మిమ్మల్ని ఎవరు కాపాడలేరా మనం హెచ్ఎంలన్నా భయపడించి చేసి మేడం ప్రత్యక్ష సాక్షులు అంతా ఆ టీచర్స్ మేడం ఎంక్వైరీ చేశారు ఇప్పుడు వాళ్ళ మీద మీరు ఎందుకు మెడిసిన్కి ఒప్పుకోలేదు. మా వెంకట శివుడే తెలుసు. ఇప్పుడు హై స్కూల్ చేసేస్తే 18 మంది టీచర్లు దాదాపుగా ఒక 500 మంది పిల్లలు పేదవాళ్ళందరూ. ఆదివారం మేము కాలనీ చుట్టూ తిరిగినామమ్మా. ఇంత మేము కష్టపడి చేసేస్తే ఇప్పుడు క్లోజ్ చేస్తాం. 1953 నుంచి ఉంది బీ క్యాంప్ స్కూలు. టీచర్లు చాలని టీచర్లు డెప్యుటేషన్ మీద వేసేసినారు వేరే స్కూళ్ళకి హై స్కూళ్ళకి. అది ఇక్కడ ఎలిమెంటరీ ఉంటేనే కదా హై స్కూల్ కూడా. వీకెండ్లో మా హై స్కూల్ ఉంది 371 మెంబర్స్ ఉన్నారు స్టూడెంట్స్ కూడా. అదే అప్గ్రేడ్ చేయాలి కానీ దీన్ని తీసేస్తేనే మొత్తం వచ్చినారమ్మా. కష్టం వింటే